అక్కడే కాపురంలో ఉంటున్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ కుమార్తె అక్కడే ఉన్నారు కదా కుటుంబంతో. ఒకసారి ఆయన ప్రస్తావిస్తాడు, నేను చెప్పలేకపోతున్నా, అది చెప్పడానికి మనసు రావడంలే. ఒకసారి ఆ పాప కళ్ళలోకి వస్తాడు బాబావారు. ఆమె తీవ్రమైన జ్వరంతో ఉంటుంది పాప, వత్సల, అద్భుతమైన పేరు. అప్పుడు కళ్ళలోకి వచ్చి ఏమంటాడంటే, నువ్వెందుకు ఇక్కడ పడున్నావు, పోయి వేప చెట్టు కింద పడుండు అని ఆ అమ్మాయికి కళ్ళలో కనిపిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి అందరికీ చెప్తుంది, బాబావారు నా కళ్ళలోకి వచ్చారు, ఇక్కడ ఎందుకు పడున్నావు, వేప చెట్టు కింద పోయి పడుండు అన్నాడు అని అనగానే అందరూ అంటారు, వేప చెట్టు అన్నాడంటే కనుక ఇది శుభసూచకం కాబట్టి నా బిడ్డ ప్రమాదం నుంచి కాపాడబడుతుందని వాళ్ళందరూ మురిసిపోయారు అందరూ. ఆ తర్వాత కొద్దిసేపటికి శ్యామ వెళ్ళాడు. శ్యామ వెళ్తే శ్యామతో అన్నాడు, శ్యామ, ఆ దీక్షిత్ కుమార్తె చనిపోయింది కదా. ఆయన బాబా నువ్వు పెద్దగా అనొద్దయ్యా, అది అశుభం, నీ నోటి గుండా అశుభం రావచ్చా, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎందుకలా అన్నారు అంటే, శ్యామ చనిపోయి ఉంటుంది చూడుకో. ఆ తర్వాత పోతే ఆమె చనిపోయింది. ఒక్కసారి మీరు దీక్షిత్ హృదయంలోకి ప్రవేశించండి. నా సర్వస్వం మీరే అని ఆయన పాదాలు పట్టుకున్నటువంటి ఒక స్థితిలో, ప్రమాదం నుంచి కాపాడాడు నా బిడ్డ నేను మురిసిపోయినటువంటి స్థితిలో, కోట్ల రూపాయల సంపదని, ఉద్యోగాన్ని, కీర్తిని, ప్రతిష్టని వదులుకొని ఒక కుగ్రామంలో సిద్ధలేనటువంటి ఆ స్థితిలో తన గారాల పట్టె చనిపోతే బాబా సమక్షంలోనే ఆ మానసిక స్థితి ఎలా ఉంటుంది? మరి ఆ మానసిక స్థితిని పోగొట్టాలంటే ఆమె చనిపోయిన విషయం కాకాసాహెబ్ దీక్షిత్కి అప్పుడే తెలుసు, శ్యామాకి కొద్దిసేపటి క్రితం తెలుసు, బాబాకి ముందే తెలుసు. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, ఆయనకు తన కుమార్తె యొక్క ఆ మరణ వార్తని తట్టుకునేలాగా ఆయనకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది సామాన్యమైన ప్రణాళిక ఉంటుందా? ఇది నాకు తెలిసి బాబావారి ప్రణాళికని మనం కానీ పరిశీలిస్తే ఇస్తూ పోతాం. ఇది హైటెక్ టెక్నాలజీకి కూడా కుదరదు. ఏఐ అంటాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాదాపు కొన్ని కోట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా బాబావారి ఇంటెలిజెన్స్ కంటే తక్కువే. అంత అద్భుతంగా ఆయన ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆయన గతాన్ని చూడగలడు, భవిష్యత్తుని చూడగలడు. మరి ఇప్పుడు ఈయనను ఒక పండితుడిగా మార్చాలి, ఆ మరణాన్ని తట్టుకునేలాగా మార్చాలి. అర్జునుడు అన్నాడు కదా, అయ్యా ఈ రక్తం కూడా నాకొద్దు, ఇంతమంది చనిపోయినందువల్ల వచ్చే రాజ్యం నాకొద్దు, ఈ విజయం నాకొద్దు అని పెద్ద పెద్ద విషయాలు మాట్లాడినప్పుడు భగవానుడు అంటాడు కదా, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే, గతాసూనగతాసూంచ నాను శోచంతి పండితాః, నాను శోచంతి పండితాః. ఎంత అద్భుతమైనటువంటి బోధ! అర్జున, నువ్వేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావయ్యా, కానీ పండితులు, జ్ఞానం కలిగిన వారు ఎలా ఉంటారో తెలుసా? గతాసు నగతాసుంచ నాను శోచంతి పండితా అంటే చనిపోయిన వారి గురించి కానీ బ్రతికున్న వారి గురించి కానీ జ్ఞానం ఉన్నవాడు బాధపడడు. ఇంకెవరి గురించి బాధపడాలి? చనిపోయిన వారైనా మాట్లాడాలి, ఉన్నవారి గురించి అయినా మాట్లాడాలి. ఇంకెవరి గురించి బాధపడాలంటే అసలు బాధపడమే కూడదు అని ఎంత అద్భుతంగా నర్మగర్భంగా చెప్పాడు. ఇప్పుడు అంత చిన్న అమ్మాయి చనిపోతే బాబావారు ఎలా ప్రిపేర్ చేశారు? శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడు శ్లోకం చెప్పి ప్రిపేర్ చేసినాడు, కానీ బాబావారు ఒక బోధ చేసి వదిలేదు. దీక్షిత్ గారు ఇవంతా సహజంగా జరుగుతుంటాయి నాయన, ఇవన్నీ పట్టించుకోవద్దని బోధ చేయలేదు. బాబావారిలో ఉన్న విశిష్టత ఏంటంటే ఆయన ప్రాక్టికల్ గురువు, ఆయన వాచా గురువు కాదు. వాచా గురువు అయితే మనకి తిప్పలు ఉండవు. ఒకడికి ఏదైనా నేర్పించాలంటే ఈయన ఏదో సందర్భం క్రియేట్ చేయాలా, కొన్ని పాత్రలు పెట్టుకోవాలా, ఒక నాటకం వేయాలంటే రిహార్సల్ జరగాలి కదా. ఆ రిహార్సల్ అన్నీ జరిగిన తర్వాత స్టేజ్ ముందు మనం కూర్చుంటాం, ఏమనుకుంటుంది, అబ్బో భలే ఉందండి నాటకం, నీ తలకాయ
ఆ నాటకం వాడు రావడానికి ఆ వెనక దర్శకుడు ఒకడు ఉన్నాడు. వాడు నెల రోజులు 2 నెలలు తిప్పలు పెడితే అప్పుడు ఈ నాటకం ఇక్కడ జరుగుతూ ఉంది. నీకేమో నాటకంలో ప్రదర్శించిన వాళ్ళు గొప్పని నువ్వు ఈలలు కొడుతున్నావు, కానీ వాడికి ఆ ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఒకడు ఉన్నాడు కదా. మరి మన బాబా అనేటువంటి ఈ దర్శకత్వ సూత్రధారి ఏం చేస్తాడంటే ముందు నుంచే పాములు కదుపుతాడు. అప్పుడు ఆయన బాధపడుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ కుమార్తె మరణాన్ని, ఆ మరణ బాధని దిగమింగడానికి ఏదైతే అవసరమో దాన్ని ఇవ్వాలి, ముందు వెయ్యాలి, లేకపోతే కష్టం. దాసోహమన్నాను ఓ సాయి బాబా, దారి చూపాలి నీవే ఇక. అన్నీ వదులుకున్నాడు. అన్నీ వదులుకొని నీ దగ్గరకు వచ్చి దాసోహం అంటే ఇలా చేస్తావేమయ్యా? దాసోహమన్నాను ఓ సాయి బాబా, దారి చూపాలి నీవే ఇక. శక్తి కలిగించి కడదాక నీతో నన్ను నడిపించు జగన్నాయక. అందరి బాధ బాపగ ఎప్పుడు, అందరి బాధ బాపగ ఎప్పుడు, ముందున నిలిచే కరుణామయా, ఎందుకు రావో నన్ను కాపాడగా, ఎందుకు రావో నన్ను కాపాడగా, కారణమేదో వివరింపవా. రాకుంటే అపకీర్తి నీకేనయా బాబా సాయి బాబా, రావా నన్నేల రావా. ఇది ఆయన మానసిక స్థాయి. ఆ మానసిక స్థాయి నుంచి తప్పించుకోవడానికి, ఆయనకి ఆ స్థితిని కలిగించడానికి ఆయన దగ్గరనే భావార్థ రామాయణం అనే పుస్తకాన్ని తెప్పించుకోవాలని చూస్తాడు. ఆ పుస్తకం సరిగ్గా తన కుమార్తె మరణించిన ఆ సందర్భంలోనే ఆయన చేతికి వస్తుంది పోస్ట్లో. ఆయనకున్నటువంటి అలవాటు ఏంటంటే ఏదైనా పుస్తకం వస్తే అది బాబా దగ్గర ఇచ్చి ఆయన అనుమతి తీసుకొని చదవడం ఆయనకి ఇష్టం, ఆయన అలవాటు అది. మరి ఈ సందర్భంలో భావార్థ రామాయణం పుస్తకం వస్తే ఆ సందర్భంలో నువ్వు వెళ్ళగలవా బాబా దగ్గరికి? మనం వెళ్ళగలమా? ఆ స్థితి మనకు ఉందా? చిన్న విషయానికే తట్టుకుని గిలగిలలాడిపోతాం మనం. ఆ గిలగిలలాడేటప్పుడు బాబా గుర్తొచ్చేది ఎంతమందికో పుణ్యాత్ములకి, వాస్తవానికి గుర్తురారు. మరి ఆయన ఎత్తుకెళ్ళాడు పుస్తకం, తీసుకెళ్ళి బాబా దగ్గరికి పెట్టి, బాబాకు తెలుసు కదా ఎందుకు తెప్పించాడో తెలుసు కదా. అప్పుడు ఆ చేతికిస్తూ ఆ పుస్తకాన్ని ఇలా విప్పుతాడు. విప్పితే ఒక సంఘటన వస్తుంది. ఆ సంఘటన చదవమంటాడు. ఆ సంఘటన ఏంటంటే తార యొక్క భర్త వాలి శ్రీరాముడి చేతిలో సంహరించబడినటువంటి ఘట్టం వస్తుంది. ఆ ఘట్టంలో తార వచ్చి ఆ భర్తను చూసి వాలిని చూసి విలపించేటువంటి ఆ ఘట్టం వస్తుంది. మీరు చదవండి రామాయణంలో. రామాయణంలో అద్భుతంగా మాట్లాడిన స్త్రీమూర్తి ఎవరైనా ఉన్నారు అంటే తార, వాలి భార్య తార. నాకైతే మీరు నమ్ముతారో లేదో ఆ పేజీ చదువుతున్నంతసేపు నా కళ్ళ నుంచి అశ్రువులు వస్తూనే ఉన్నాయి, కన్నీరు కారుతూనే ఉన్నాయి. ఇంత అద్భుతంగా ఎవరైనా మాట్లాడగలరా? తన భర్తను చంపిన శ్రీరాముని నిందించలేదు, సోదరుణ్ణి ఆయన వాళ్ళ తమ్ముడిని నిందించలేదు. ఎంత అద్భుతంగా తన భర్తనే నిందిస్తూ తన శోకాన్నంతా బయటపెట్టింది. అయ్యా నా మాట విన్నావా? ఎంత కష్టం వచ్చి పడింది, నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు ఒక్క తోపు దోస్తే 7 సముద్రాల అవతల ఒక రాక్షసుడు పడే అంత గొప్ప శక్తిమంతుడివే, ఈరోజు విలవెల్లాడుతున్నావే, ఒక బాణం దెబ్బకి విలవెల్లాడుతున్నావే, దిక్కు లేకుండా ఉన్నావే, ఇది చూడడానికే నేనున్నది. నేను చెప్పాను కదయ్యా నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడ ఏదో మోసం ఉందని చెప్పాను కదా, నా మాట విన్నావా? నాదా నా మాట వినుంటే కనుక నీకు ఈ గతి పట్టేది కాదు అని ఏడుస్తూ అద్భుతమైనటువంటి ధర్మస్తోత్రాలు మాట్లాడుతుంది, మరణంకు సంబంధించి మాట్లాడుతుంది. ఆ మాటలు వింటే ఎవరికైనా సరే జ్ఞానోదయం వచ్చి తీరుతుంది. అంటే ఒక వ్యక్తి మరణించినందువల్ల కుటుంబంలో ఏ బాధ అయితే ఉంటుందో ఆ బాధని తార వ్యక్తం చేసింది. దాన్ని నువ్వు చదివినట్లయితే కనుక నీకు మానసిక శాంతి కలుగుతుందని అద్భుతంగా ఆయన చెప్పాడు. ఆ భావార్థ రామాయణం
ఆ భావార్థ రామాయణాన్ని అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చదవండి. అంటే బాబావారు ఎందుకని కాపాడలేదు మీరు గమనించండి. మీరు గమనిస్తే హేమాద్రి పంత్ గారు మొట్టమొదటి షిరిడీకి వచ్చినప్పుడు బాలాసాహెబ్ బాటేకి హేమాడ్ పంత్ గారికి జరిగిన వాదన గుర్తుంది కదా. అప్పుడు ఆ వాదనలో తన కుమార్తెను కాపాడలేనటువంటి గురువు యొక్క ప్రయోజనం ఏంటి అని ప్రశ్నిస్తాడు. అవునా? ఆ ప్రశ్న అక్కడ వస్తుంది. ఒక గురువుని నమ్ముకున్నప్పుడు, విశ్వసించినప్పుడు ఆ కుటుంబంలో ఆపద వస్తే కాపాడాలి కదా. అలా కాపాడలేకపోతే ఆ గురువు ఎందుకు అని ప్రశ్నిస్తున్న సచరిత్ర రచయిత. మరి ఇక్కడ మనకు చెప్తున్నాడు, అయ్యా బాబావారు ఎందుకు కాపాడలేదు అని అంటే, అంతకు ముందే హేమాడ్ పంత్ కాకాసాహెబ్ దీక్షిత్ గారికి కొన్ని అనుభవాలు ఇచ్చాడు ఆయన. ఒకసారి ఒక వృద్ధ మహిళ పాము గరిచినటువంటి తన కుమారుడిని తీసుకొని బాబా దగ్గరికి వస్తుంది. బాబా దగ్గరికి వచ్చి విలపిస్తూ ఉంటుంది. పాము గరిచింది, చావు బతుకుల్లో ఉన్నాడు బిడ్డ. పరిగెత్తుకుంటూ వచ్చి బాబా కాపాడు నా బిడ్డని భయంకరంగా రోధిస్తూ ఉంటే బాబావారు మౌనంగా ఉంటారు. బాబావారు మౌనంగా ఉండి ఏం సమాధానం చెప్పడు. ఆ బాధ తట్టుకోలేక కాకాసాహెబ్ దీక్షిత్ గారు అడుగుతారు, బాబా నా కోసమైనా ఆ బిడ్డని కాపాడు, చూడలేకపోతున్నాం ఆ తల్లి వేదన అని అన్నప్పుడు ఆల్రెడీ ముందుగానే ఆయన బోధ చేసి పెట్టాడు. ఈ పరిస్థితులు తెలుసు. బోధ చేసి పెట్టింది ఏంటంటే, బాబు ఇటువంటి వాటిలో చిక్కుకోకు, ఏదైతే జరిగిందో అది మంచి కోసమే జరిగింది, ఏది జరిగినా మంచి కోసమే. అతను ఇప్పుడు కొత్త దేహంలోకి ప్రవేశించాడు. బాబాకి ఆ శక్తి ఉందా లేదంటే ఉందని మనం నమ్ముతాం. ఎవరైతే చనిపోతున్నారో పాము గరిచి ఆల్రెడీ ఇంకొక దేహంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ దేహంతో పూర్తి చేయలేనటువంటి పనుల్ని ఆ దేహంతో పూర్తి చేస్తాడు. ఇప్పుడు చెప్పు, మరలా తీసుకురమ్మంటావా? మరలా తీసుకొస్తే ఆ దేహం నశిస్తుంది. ఈ దేహంతో ఏమీ చేయలేడు, ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఈ లెక్కలన్నీ నీకు అర్థం కావు కాబట్టి కామ్గా ఉంటాడు అంటే ప్రిపేర్ చేశాడు. అందువల్లనే మరణానికి సంబంధించి అద్భుతమైనటువంటి మాట జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనందరం దాటవలసినటువంటి ఒక వంతెన, దాని పేరు మరణం. మరణం అనేటువంటి వంతెన దాటాల్సిందే. ఆ దాటిన తర్వాత ప్రయాణం మనకు తెలియదు, ఆ వంతెన వెళ్ళేటప్పుడు వరకు తెలుసు. కాబట్టి ఎంతవరకు అయితే మనకు జ్ఞానం ఉంటుందంటే ఆ వంతెన ఎక్కుతాం అంతే, తెలియదు. ఆ తర్వాత మనకు తెలియదు, మనకు స్పృహ తెలియదు, శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి అందరూ అది దాటాల్సిందే. మన ఇంట్లో అది జరగాల్సిందే, మనకు అది జరగాల్సిందే. అంటే తప్పనిసరిగా ఎదుర్కోవలసినటువంటి దుఃఖం ఏదైనా ఉంది అంటే అది మరణం. మరి ఆ మరణానికే ప్రిపేర్ అయిపోతే ఇంకా జీవితంలో నిన్ను బాధ పెట్టే అంశం ఒకటి ఉండనే ఉండదు. ఎందుకంటే ప్రతి జీవికి అల్టిమేట్ చివరి ఎండింగ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే మరణం. అందువల్ల మన వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏం చేస్తావురా, ఏం చేయగలవు, బహుశా చంపేస్తావేమో, చంపి అయిపోయింది, ఇంకా నువ్వు చంపుతావేమో, అంతకు మించి ఏం చేయగలవు అంట. గుర్తుందా మీకు? అంటే అర్థం ఏంటంటే నువ్వు చంపడం ఫైనల్. నువ్వు చంపడం అనేది నేను నిర్ణయించిన తర్వాత, నేను సిద్ధమైపోయిన తర్వాత ఇంక నువ్వేం చేయగలవు, నన్ను నువ్వేం చేయలేవు అనడం. కాబట్టి ప్రతి కుటుంబంలో ఈ మరణం అనేది ఒకటి వస్తుంది. దానికి సంబంధించి బాబావారు ఎలాంటి బోధ ఇచ్చాడో చూడండి. మరణం అనివార్యమైనప్పుడు తమ భక్తులు దాని ఆవశ్యకతను గుర్తించి వియోగాన్ని, అంటే చనిపోయినందువల్ల వచ్చే వియోగాన్ని, వారికి వచ్చే వియోగం మనకు వచ్చే వియోగం కాదు. మనం చనిపోతే మనకేంటి వియోగం, మనకు సంయోగమే భగవంతుడితో. వియోగం మనకు బయట ఉన్న వాళ్ళతో. వియోగాన్ని దృఢచిత్తంతో సహించాలని, మరణం ఎల్లవేళలా అమంగళకరం కాదని బాబా చెప్పాడు. మరణం అన్ని వేళలా అమంగళకరం కాదు. ఈ మధ్యనే వారు ఉన్నారు, ఇక్కడే నా ఎదురుగానే కూర్చొని ఉన్నారు, సడాలదేవి గారు. ఒక బాబా భక్తురాలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంటే, చిన్న వయసు 34 అమ్మా 35 ఏళ్ళ సాయి భక్తురాలు క్యాన్సర్తో తీవ్రమైన స్టేజ్కి వెళ్ళి చివరి స్టేజ్లో మాట్లాడుతుంటే ఇంటికి తీసుకొచ్చారు. వీరెవరికి తెలియదు అంత ప్రమాదం ఉందని, అంటే చనిపోతానని తెలియదు. వత్సలకి ఏ విధంగా అయితే బాబావారు వచ్చి కలలోకి వచ్చి చెప్పాడు, మరణాన్ని సూచించాడు, ఆ విధంగా మహాతల్లికి బాబావారు సూచించినట్టున్నారు. అమ్మ నువ్వు చనిపోతావని. బాబావారికి ఆమెకి అంత అనుబంధం ఉన్నట్టుంది. ఆమె వీళ్ళందరినీ పిలుచుకొని దగ్గరికి చిరునవ్వు నవ్వుతూ
చిరునవ్వు నవ్వుతూ నేను బాబాలో ఐక్యమవుతున్నాను, నా గురించి మీరు బాధపడొద్దు. ఇప్పుడు ఏదైతే చెప్పారో, నేను ఏదైతే చెప్పానో అది ప్రాక్టికల్గా బాబా వారు నిరూపించారు బాబా బిడ్డ విషయంలో. కాబట్టి మీరు ఆనందంగా ఉండండి, నా గురించి బెంగపడొద్దు అని నవ్వుతూ చిరునవ్వు చిందిస్తూ బాబా వారిని తలుసుకుంటూ ఆ మహాతల్లి ప్రాణాలు వదిలేసింది. బాబా భక్తి వల్ల ప్రయోజనం ఇంతకైనా ఒకటి ఉంటుందా? ఇంతకైనా ప్రయోజనాన్ని మీరు ఒక్కటి చూపించండి చూద్దాం. నాకు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని ఆ మహాతల్లికి ఇచ్చాడు. అప్పుడు నాకు కూడా ఫోన్ చేశారు వాళ్ళు అన్నారు, మాకు ముందు తెలుసుంటే ఆ చివరి మాటల్ని మేము రికార్డ్ చేసి పెట్టుండే వాళ్ళమని. ఎవరికి తెలుసు? ఆయనకి మాత్రమే తెలుసు.